మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, రామారావు గారు ఎందుకు ఇంత ఉదాసీనత? రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆరోపించినంత గట్టి పట్టుదల ఎందుకు ఇప్పుడు కనిపించట్లేదు? 2 years తర్వాత ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు వారం 10 రోజులు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే చలో నువ్వు ప్రెస్ మీట్కి వస్తావా, ఓకే ఫోన్ ట్యాపింగ్ బయటకు తీస్తా, ఇట్లా ఉన్నట్టుంది. అదేం లేదండి, కేసీఆర్ అదేం లేదు, సైలెంట్, ఓకే ఏం లేదండి, వస్తే ఫోన్ ట్యాపింగ్ లేదా ఫార్ములా 1 అలాంటిది ఏం లేదు, ఏం ఉదాసీనత లేదు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఉన్నదానికంటే రెట్టింపు ఏంది బాధతోటి అనుకోండి. ఎంతమంది ఇప్పుడు పెన్ డ్రైవ్ లో 6,000 మందికి ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరుకుతున్నాయి కాబట్టి 6,000 మంది అని రేవంత్ రెడ్డి గారికి అప్పుడు తెలియకపోవచ్చు, కాకపోతే చాలా మంది బాధితులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మా ప్రభుత్వం వచ్చింది, అందులో రేవంత్ అన్న కూడా విక్టిమ్ కాబట్టి మరి నిజ నిర్ధారణ చేయాలి కాబట్టి ఏం ఉదాసీనత లేకుండా దేనికైనా ఒక సిస్టమ్ అనేది ఉంటది. అది ఇమీడియట్ గా ఏదో మనం షాపింగ్ చేసుకున్నంత ఈజీగా ఉండదు వ్యవహారం అంటే. కాబట్టి ప్రభాకర్ రావు గారు ఎక్కడున్నారు, వారు రావడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఏ రకంగా మేము తెప్పించాము అనేది సర్వశక్తులు ఒడ్డించి ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఆయన వచ్చే లోపల కూడా ఏం ప్రభుత్వం ఖాళీ కూసోలేదు. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో ఆ ట్యాపింగ్ లో ఎవరెవరైతే ఉన్నారో ఆ ట్యాపింగ్ పాల్పడ్డ వ్యక్తులందరినీ కూడా ప్రణీత్ రావు కానివ్వండి, భుజంగరావు గారు కానివ్వండి, రాధాకిషన్ రావు గారు కానివ్వండి, తిరుపతి అన్న ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసిండ్రు. అందరు కూడా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకు చేసినామని వాళ్ళు చెప్పిండ్రు. ప్రభాకర్ రావు గారు రావాల్సిన దానికి టైం పట్టింది కాబట్టి కొంచెం టైం పట్టింది అంతే తప్ప ఏం ఖాళీగా కూర్చొని ఇక్కడ ఏం చేసింది లేదు. డెఫినెట్ గా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి కోసం ట్యాపింగ్ ద్వారా ఎన్ని కుటుంబాలకు ఇబ్బందులు జరిగినాయి అనేది డెఫినెట్ గా వాళ్ళందరికి కూడా అందరు కూడా అప్పుడు ఇప్పుడు ఇందాక రగన్న కూడా మాట్లాడారు కదా, నాదానికి నేను కూడా సమయం ఎందుకు పడుతుంది? డెఫినెట్ గా పడుతుంది భరత్ గారు. ఇప్పుడు మనం ఒక ఈ డిబేట్ మాట్లాడుకుంటేనే దాదాపు గంట టైం పడుతుంది. ఓన్లీ డిబేట్ కి గంట టైం పట్టినప్పుడు పట్టదండి. నందునే ఎందుకు అంటున్నారండి? ఇప్పుడు క్లియర్ ఎవిడెన్స్ నందు కనబడ్డాడు కాబట్టి ఇప్పుడు మీరు నందు అంటున్నారు. కానీ నందు కంటే ముందు ఇప్పుడు రగన్న కూడా మాట్లాడారు కదా 2020లోనే నాది ట్యాప్ అయ్యింది చెప్పిండ్రు కదా. మరి ఇప్పుడు అన్ని చూడాలి కదా, వీళ్ళు అన్ని ధ్వంసం చేసిండ్రు కదా అండి. ఆధారం ధ్వంసం చేసి వాడుకునేది ఏముందండి, వాడుకునేది ఏముందండి? డెఫినెట్ గా రేపు ముందు ముందు తెలుస్తుంది కదండి, ప్రజలకు తెలియజేస్తారు కదా. ఇప్పుడు విచారణలో ఏం జరుగుతుంది, విచారణలో ఏం జరుగుతుందని మీకు నాకైతే చెప్పారు కదా. కాన్ఫిడెన్షియల్ ఉండాల్సింది పొలిటికల్ అంశమే లేదండి. పొలిటికల్ అంశం అయ్యేది ఉంటే అది ఎప్పుడైతే మొదలు కేటీఆర్ ను బ్లేమ్ చేసేందుకు ఒట్టిగానే ఏమంటారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అది ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. పెట్టగానే ఇక మీడియాలో సోషల్ మీడియాలో దానిలో థంబ్నెయిల్ పెట్టి ఈ హీరోయిన్ ట్యాప్ చేశారు ఆ హీరోయిన్ ట్యాప్ చేశారు అంటారు. ఒకవేళ నిజంగా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు ఒక హీరోయిన్ కూడా ఏదో నోటీస్ ఇవ్వలే, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే గనక. వాడుకోవడం పొలిటికల్ గా వాడుకోవడం, ముఖ్యమంత్రి స్పీచ్లు ఇవ్వడం, మీ పార్టీ నేతలు స్పీచ్లు ఇవ్వడం. భరత్ గారు మీరు కూడా అట్లా మాట్లాడకండి దయచేసి. కేటీఆర్ ను హీరోయిన్ల విషయము అంటే కేటీఆర్ ఏమైనా ఉట్టి ఊరుకుంటాడా అండి? ఉట్టిగా ఆరోపణలు ఎవరెందుకు చేస్తారు చెప్పండి? ఉట్టిగా ఊరుకుంటాడు. టీవీ ఛానల్ ధ్వంసం అయింది కదా, అదే జరిగితే గనక టీవీ ఛానల్ ధ్వంసం అవడం వేరు. ఇప్పుడు మీరు మా ప్రభుత్వం మీద నింద పెడుతున్నారు అనవసరంగా. డెఫినెట్ గా ఎవరు కాన్ఫిడెన్షియల్ గా ఉంటదండి, ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు అడ్వకేట్ శరత్ గారే ఒక విషయం చెప్పబోతుంటే ఇప్పుడే లీక్ చేయకండి, ఇప్పుడే ఓపెన్ కాకండి అని నందే అన్నాడు. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వము ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన మ్యాటర్ ఇది. ఏది అవసరమో అది ప్రజలకు తెలియజేస్తుంది. వాస్తవాలు ఎట్టెట్లు వస్తుంటే అట్ట ప్రజలకు తెలియజేస్తుంటారు. కానీ అన్ని కూడా అన్ని చెప్పడానికి ఉండదు కదండి. మొత్తం ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరుగుతుంటే ఆ రకంగా వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ ఫస్ట్ మీరు ఇది చెప్పలేదు అది చెప్పలేదు అని మనం మాట్లాడుకోవడానికి చాలా బాగానే ఉంటదండి. ఇప్పుడు ఒక ఈ డిబేట్ మాట్లాడుకుంటే గంట టైం పడుతుంది. అట్లాంటప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది మామూలు వ్యవహారమా? 6,000 మంది ఫోన్లలో చూడాలి కదా, ఎవరెవరు ఏంటని చూడాల్సిన అవసరం ఉంటది కదండి. మీకు తెలుసు కదా మొత్తం, నేను లోపల ఉన్నప్పుడు కూడా